కేకేఆర్ పై విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఊహించని షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు ప్యాట్ కమిన్స్ తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. మొన్నటి వరకు ఇండియాలోనే ఉన్న ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్న ప్యాట్ కమిన్స్ రెస్ట్ తీసుకుంటున్నాడు. అందుకే తొలి 2 మ్యాచ్లకు దూరమయ్యాడు. వచ్చే వారం నుంచి అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని అభిమానులందరూ అంచనా వేసుకున్నారు. అయితే ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ప్యాట్ కమిన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆసుపత్రిలో ఫైనల్ మెడికల్ స్కానింగ్ ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియాకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కావ్య పర్మిషన్ వచ్చిన నేపథ్యంలోనే తిరుగు ప్రయాణం అయ్యాడు. అయితే ఆస్ట్రేలియా వెళ్లిపోయిన ప్యాట్ కమిన్స్ ఈ నెల 17వ తేదీన మళ్లీ ఇండియాకు వస్తాడని అంటున్నారు. ఈ డేస్ మిస్ అయితే మేలోనే ప్యాట్ కమిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సరైన బౌలింగ్ లైనప్ లేని తరుణంలో ప్యాట్ కమిన్స్ ఇలా ఆస్ట్రేలియాకు వెళ్లడం సన్ రైజర్స్ అభిమానులకు కొత్త టెన్షన్ నెలకొంది. త్వరగా అతను కోలుకొని జట్టులోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సన్ రైజర్స్ ఆడే కనీసం 3 మ్యాచ్లకు కమిన్స్ అందుబాటులో ఉండడు. అప్పటి వరకు SRH తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ కొనసాగనున్నాడు. ఇక ఈ ఏడాది సీజన్ను ఓటమితో ఆరంభించిన ఆరెంజ్ ఆర్మీ 2వ మ్యాచ్లో అద్భుతంగా తిరిగి పుంజుకుంది. కేకేఆర్ పై 65 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ SRH దుమ్ము రేపింది. హైదరాబాద్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్తో తలపనుంది. ముందు ఊహించినట్టుగానే కమిన్స్ సెకండ్ హాఫ్ సీజన్కు అందుబాటులో ఉండనున్నాడు.